ఐసమ్మకు నాకు నిన్న మా ఊర్లోకి పోలాన్ని వచ్చిండు ఒక 20 రూపాయలు పూలు వచ్చి తీసుకున్నాను. ఐసమ్మ హ్యాపీ వినాయక చవితి అను. ఎందుకు మళ్ళీ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. సో వచ్చేసి వీడియో ఏంటంటే అందరికైతే ముందుగా వచ్చేసి నాగల చవితి శుభాకాంక్షలు అనమాట. మేము కూడా అయితే పండగ అయితే చేయలేదు, జస్ట్ ఏంటంటే ఇల్లు వాకైతే కడిగేసుకున్నాం అనమాట. శుభ్రంగా బయట బండలు గంటలన్నీ తుడిచేసుకొని నీట్గా అయితే చేసేసుకున్నా. లోపల వచ్చేసి పిల్లలు అయితే లంచ్ టైం కదా, అన్నం అయితే తింటున్నారు ఫ్రెండ్స్. ఇంకా అమ్మ అన్నం తినమంటే ఇక్కడ కూర్చుంది. నేను కూడా ఇప్పుడే అన్నం తినేసి ఇంకా అందరం రెడీ అయిపోయాము. మొత్తానికైతే పనులన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా నేను పూలు ఉన్నాయి కదా పిల్లల రత్న ఐసమ్మకి, ఇక్కడ వచ్చేసి ఏంటంటే అంతా బాగానే ఉంది కానీ పని గిని అంతా బాగానే ఉంది కానీ మా ఆయన ఉంటే కొంచెం ఫుల్ఫిల్ అయ్యిండేది పండగ. పొద్దున వచ్చేసి ఆ పట్టలని మావి చెవులో మందు కొట్టిన పట్టలు అనమాట, వాటిని శుభ్రంగా కడిగేసి నిన్న నాటిన విత్తనాలకు నీళ్ళు కూడా పోసేసినాను. వర్షం పడిద్దామో అనుకున్నా కానీ వర్షం పడలేదు. సో ఏంటంటే మనం పోసే కాడికి వర్షం పడితేనే తొందర మొలకొస్తాయి కాబట్టి ఇంకా మల్లెపూలలోకి నేను కొంచెం కలకంబరాలు అయితే యాడ్ చేసుకుందాం అనుకున్నా. పొద్దున నేను ఇంటి పని చేసేటప్పుడు పిల్లలు బాగా హెల్ప్ చేశారు ఫ్రెండ్స్. మా పిల్లలు ఏంటంటే ఏదైనా పని చేస్తామంటే తొందరగా అంటే ఏ పనికైనా నాకు హెల్ప్ చేయడానికి బాగుంటారు. వాళ్ళని చెయ్యొద్దండ్రా అన్న కూడా వాళ్ళు చేస్తూనే ఉంటారు.
అంటే అట్లా ఎండా పెట్టుకుంది, అట్లా చల్లగా వండుకుంది. అంటే గమ్ముగిస్తుంది అనమాట. అంటే గాలి ఆడకుండా ఊపిరి ఆడకుండా గమ్ముగిచ్చేస్తూ ఉంది. ఇవి ఫ్రెండ్స్, ఇవైతే ఎప్పుడు ఇంటికన్నా ఉంటాయి ఈ కోతులు. సో ఏంటంటే ఇది నాకు కూడా కొంచెం బాగా అలసిపోయినట్టు అనిపించింది. నేను కూడా ఒక గంట అట్లా నిద్రపోదాం అనుకున్నాను. ఏంటంటే నైట్ పూట నిద్ర రావట్లేదు ఫ్రెండ్స్. ఏంటంటే ఎప్పుడు పక్కన ఉండి 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 ఒక్కసారి మా ఆయనకన్నా హైదరాబాద్కి వెళ్ళాడు. సో ఏంటంటే ఆయన ఏమో బాగా ప్రశాంతంగా తింటున్నాడు, రకరకాల ఫుడ్ తింటున్నాడు, రకరకాలుగా ఫొటోస్ పెడుతున్నాడు. ఆయన బాగా ఎంజాయ్ చేస్తుంది ఫ్రెండ్స్. మేమే ఇంటికాడ ఆయన లేడే, ఏం తోచట్లేదే, బోరు కొడతా ఉంది అని మాట్లాడుకుంటాను. సో వచ్చేసి మళ్ళీ వన్స్ అగైన్ అందరికైతే వినాయక చవితి శుభాకాంక్షలు. కొన్ని ఊర్లలో చేసుకోరు, మా ఊర్లో మాత్రం ఈరోజే చేసుకుంటారు అనమాట. మనం మల్లెపూలకి కొన్ని కనకాంబరం కొద్దాం. అయితే మరి తీసుకురా క్యారీ. చేయి కడుక్కున్నావా? చేయి కడగచ్చుకోపోయి. చిన్నగా వాళ్ళ నాయన తెచ్చాడు ఫ్రెండ్స్ ఆ ప్లక్కర్లు ఆమెకి, చిన్న చిన్న పప్పీలు. మా ఆయన ఇప్పుడు హైదరాబాద్కి వచ్చేసి దగ్గర 2 రోజులు ఏమవుతా ఉంది. ఫోన్ చేసినప్పుడల్లా చెప్తాడు ఫ్రెండ్స్, పిల్లల్ని బాగా చూసుకో అని. చూసుకోకుంటే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు ఫ్రెండ్స్? నువ్వు నా కాడ నా దగ్గర పెట్టి ఇది పట్టుకుందిరామా, ఇది పట్టుకుందిరా, ఇది పట్టుకో. చెల్లు కాదుమా, ఇది పట్టుకో. పూలు కోసి దాంట్లో వచ్చా. ఎమ్మి బాగా అతికమైంది ఫ్రెండ్స్. అందుకే ఎమ్మిని అంగన్వాడి బళ్ళు ఒక్కదాన్ని కూర్చిపెట్టాల, అప్పుడు మాటినేది. డ్యాన్స్ వచ్చవా? ఇన్స్టాగ్రామ్లో దుమ్ము లేపుతుంది మా ఇసుపాప డ్యాన్స్. మాది ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు రమాదేవి కపూర్ అనే సిస్టర్ బాగా ఫాలో అవుతారు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ. అంటే నేను ఎక్కువ ఎక్కడైనా ఏదైనా చేసినప్పుడు అక్క కొంచెం కామెంట్ పెట్టడం కానీ లైక్లు ఇవ్వడం కానీ అట్లా ఉంటుంది అనమాట. ఇవి ఇంకా నేను పూలల్లి ఐసమ్మకి ఇట్లా. ఎవరు తెచ్చినారు మయ్యే? ఎందుకు జరుగు? అవి ఎవరు తెచ్చినారు నీకు? నేనా నాన్ననా? నేను కాదు తెచ్చింది అవి, నాన్నకు లవ్ యూ చెప్పు. లవ్ యూ చెప్పు నాన్నకి. ఓ ఎవరు నేర్పించినారు అది? ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఆమెకి అది ఎవరు నేర్పించారంటే మన స్టార్ పాప ఉంది కదా, మన స్టార్ పాప నేర్పించింది. నిన్న కూడా కెమెరా ఈరోజు వీడియోలో అదా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనకి వీడియో కనుక నచ్చినట్లయితే లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సురేంద్ర అయితే హైదరాబాద్లో ఉన్నాడు, కలవాలనుకున్న వాళ్ళు కలవండి. ఓకే బాయ్. మళ్ళీ ఎప్పుడు వస్తలే ఏమో హైదరాబాద్కి. ఒక వ్యక్తిని ఒక డాన్స్ చెయ్యి, పాట పాడు. కాదులే, వాళ్ళు నవ్వలేదులే.